పార్టీలో ఏం జరుగుతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నేత లింగం యాదవ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు, మనకి రాజకీయ విశ్లేషకులు ముఖేష్ గారు కూడా. ఈ ముగ్గురు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. లింగం యాదవ్ గారు, నా వాయిస్ వినపడుతుందా? మీ ఆడియో మ్యూట్లో ఉంది చూడండి లింగం యాదవ్ గారు. ఎస్, లింగం యాదవ్ గారు వాయిస్ వినపడుతుందా? యా యా, ఎస్ ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. లింగం యాదవ్ గారు, ఏంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ చేయించేటట్టున్నారు మొత్తం, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మరి ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఎస్, ముందుగా గుడ్ ఈవినింగ్ అండి మీకు, కో ప్యానలిస్టులు అందరికి. డెఫినెట్ గా అండి, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ. భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ పరిపాలన జరుగుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తెలంగాణలో. అయితే ఆనాడు 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని, అదే విధంగా ఆనాడు గెలిచిన టీడీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేని, అదే విధంగా ఆనాడు గెలిచిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. అంటే మేము ఆనాడు ఒక దళిత నాయకుడు, ఇవాళ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని ఆపోజిషన్ లీడర్ గా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే, ఒక దళిత నాయకుడు ఆపోజిషన్ పార్టీగా ఉండకూడదనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు మెజార్టీ సీట్లు 80 పైగా సీట్లు వచ్చినా కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు. మేము ఇదే మాట ఆనాడు చెప్పాము. ఇవాళ కూడా ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ మీరు ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి రండి, సలహాలు సూచనలు ఇవ్వండి. ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేయడానికి మీరు సలహాలు ఇవ్వండి. అయితే ఇవాళ బీజేపీ ఈ బీఆర్ఎస్ చేస్తున్నది ఏంటండి? ఇవాళ వాళ్ళు ఏమంటారు? ప్రజల చేత, తెలంగాణ ప్రజల చేత 5 సంవత్సరాలకు ఈ ప్రజాప్రభుత్వం ఎన్నుకోబడింది. కానీ ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కలిసి కుట్రలు చేసి ఈ ప్రజాప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఒకరు, ఫెయిల్ చేస్తామని ఒకరు, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని ఒకరు. మరి ఆ విధంగా మాట్లాడితే ఇవాళ డెఫినెట్ కూడా ఈ ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మా మీద ఉంది. ఏ విధంగా కాపాడుకోలేదని మేము కాపాడుతున్నామండి. ఎందుకంటే మీ బీజేపీ చరిత్ర కూడా చూడండి. ఇవాళ దేశంలోనే 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని డే లైఫ్ లో మర్డర్ చేసి సిండేలా చేసింది ఎవరండి? కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్రలో, గోవాలో, మణిపూర్ లో. ఇవాళ వాళ్ళు ఇద్దరు ఒకటై ఈ లింగం యాదవ్ గారు, ఇక్కడ ఇప్పుడు బీజేపీ పార్టీ ఏమంటుంది? మీరు బీఆర్ఎస్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, వేరే పార్టీ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా కూడా రాజీనామా చేసి రమ్మంటున్నారు. కానీ మీరు అలా కాదు కదా, రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే, ఒక్క నిమిషం. గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పుదాన్ని మీరు కంటిన్యూ చేస్తారా? అప్పుడు బీఆర్ఎస్కి ఎటువంటి సిచ్యువేషన్ ఇచ్చారో ప్రజలు, మరి దాన్ని తీసుకుంటానికి మీరు రెడీలో ఉన్నారా? అంటే వాళ్ళు చేస్తేనేమో రాజకీయంగా అది అప్రజాస్వామికం అన్నారు. ప్రజలు కూడా అది అప్రజాస్వామికాన్ని నమ్మారు కాబట్టే మీకు అధికారాన్ని కట్టబెట్టారు. నిజంగా మీరు కాపాడుకోవాలనుకుంటే వాళ్ళని రాజీనామా చేసి తీసుకోవచ్చు కదా. ఇవాళ బీజేపీ కూడా ఎక్కడ రాజీనామా చేసిరండి? ఇవాళ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలలో రాజీనామా చేసిరని ఏం మాట్లాడతారు? వాళ్ళు చెప్పేది ఒకటి, బీజేపీ నాయకులు మాటలు నమ్ముతారా అండి? వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన బ్యాచీలు వాళ్ళు. ఇవాళ ఎవరు? సుజనా చౌదరి రాజ్యసభ ఎంపీ రిజైన్ చేసిందండి. సీఎం రమేష్ రాజ్యసభ రిజైన్ చేసిందండి. ఏం మాట్లాడతారండి వాళ్ళు? వాళ్ళు మాట్లాడేది మీకు నేను ఏమంటున్నానంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు ఎవరు వచ్చినా కూడా గతం గురించి కాదు సార్ మాట్లాడేది, ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వేరే దానికి మోకాలికి ముడి పెట్టకుండా ప్రజెంట్ ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాం. ప్రజెంట్లో బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఎవరు వచ్చినా కూడా మీరు రాజీనామా చేసిరని అంటున్నారు. మీరు ఎందుకు అలా అనలేకపోతున్నారు? ఎవరైతే ఏం మాట్లాడతారండి? బండి సంజయ్ మాట్లాడతారు, ఎవరింటారు ఆయనకి అర్థం కాదు. ఆయన ఉన్న రాష్ట్రాలు తెచ్చిన తీసేసారు. ఆయన ఏం మాట్లాడతారు? ఆయన గురించి ఏంటండి? ఇవాళ బీజేపీ దేశవ్యాప్తంగా ఏం చేస్తుందో చూడండి. ఇవాళ అంటే బీజేపీ, అమిత్ షా, నరేంద్ర మోడీ కాదని నేను నిర్ణయం తీసుకుంటారా అండి? చెప్పండి, చెప్పమని నాకు దమ్ముందా?
నాకు కాదని నిర్ణయం తీసుకున్నది. ఏం మాట్లాడతారండి? ఇవాళ వాళ్ళు సిద్ధాంతం పేరు చెప్పి వాళ్ళు చేసేది వేరుగా ప్రభుత్వం కూడగొట్టడం ఏదనంటే ఇవాళ వాళ్ళ దాంట్లో వస్తే అదే చెప్తున్నా. బీజేపీలో జాయిన్ అయితే సిబిఐ రైడ్లు ఉన్నాయి, ఈడీ రైడ్లు ఉన్నాయి, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ఉన్నాయి. ఏదో చిన్నప్పుడు ఏదో వసతులు వాళ్ళ దాంట్లో జాయిన్ అయితే నిర్మా సోపులు ఎక్కడ క్లియర్ అయినట్టు అంతసేపు బయట పార్టీలు ఉంటేనేమో కేసులు అవుతాయి, బీజేపీలో జాయిన్ అయితే కేసులు ఉన్నాయి. ఇక వాళ్ళ గురించి చెప్పుకోవడం ఏంటండి? నేను ఏమంటున్నా అంటే ఇవాళ ప్రజాప్రభుత్వం తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలకు అధికారం ఇచ్చారు. దీన్ని కూలగొడతాం, ఫేస్ చేస్తాం అంటే మరి డెఫినెట్ గా దీన్ని కాపాడుకోవాలి. అంటే మీరు అంటారు ఆత్మరక్షణ కోసం చేయక తప్పట్లేదు అంటారు మీరు. నేను అనేది మీరు దాన్ని మీరు ఏ విధంగా అనుకుంటే నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చేస్తారండి? ఇవాళ మాకు మ్యాండేట్ ఇస్తారు తెలంగాణ ప్రజలు. అంటే మీ అధికారులతోటి మీరిద్దరు చేతులు కలుపుకొని ప్రభుత్వాన్ని కూల్చేస్తే మరి మేము కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలి మాకు తెలుసు కదా. ఇవాళ ఏ విధంగా కాపాడుకోవాలి ఆ విధంగా కాపాడుకోవాలి. సరే ఇది వదలండి. ఇంతకీ ఏంటి విలీనం అంటున్నారంట? అంతకు ముందు టీడీపీ ఎల్పీ ఏదైతే 2014లో విలీనం అయిందో ఆ పార్టీలో అదేవిధంగా మీ దానిలో ఈసారి విలీనం అవుతారని అంటున్నారంట. మెజారిటీ ఎమ్మెల్యేలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ని విలీనం చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ మెజార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజలు ప్రజాప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఇవాళ వాళ్ళందరూ వాళ్ళుగా ఈ ప్రజాప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇవాళ మీ 10 ఏళ్ల పరిపాలన దుర్మార్గ పాలనకు మా యొక్క 6 నెలల్లో దాదాపు 2 నెలల పైగా కూడా పిల్లతుంది. మా పరిపాలనకు మీ పరిపాలన 10 ఏళ్ల పాలనకు చర్చ పెట్టండి. మీరేం చేసిరో మేమేం చేసినో చెప్తాం. మీరు 10 సంవత్సరాలు ఎంత దుర్మార్గంగా చేసిరు, ఎంత వ్యవస్థలన్నింటి కూడా లోపభూయిష్టం చేసిరు, వ్యవస్థలన్నింటి కూడా నిర్వీర్యం చేసించారు. పరిపాలనంతా బ్రాహ్మణ గురించి జరిగింది. ఇవాళ బ్రాహ్మణులో సపరేట్ అయిన వాళ్ళంతా కూడా బయటకు వస్తున్నారు. నీ కేసీఆర్ గడిలకి బయటకు వస్తున్నారండి సపరేట్ అయ్యి. ఇవాళ అందుకే కాంగ్రెస్ పార్టీలో ఈ జాయిన్ అవుతున్నారు. మీరు చూడండి డెఫినెట్ కూడా వస్తారు, డెఫినెట్ కూడా భారతదేశంలో లింగం యాదవ్ గారు భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదా, ఓన్లీ జాతీయ పార్టీలో ఉండాలని ఫిక్స్ అయినట్టున్నారు? నేను ఒకటి చెప్తాను. నేను ఇంత ముందే చెప్పా. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మొదటి సెషన్ లో ప్రజాప్రభుత్వం అసెంబ్లీ మొదటి సెషన్ లో చాలా స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ గారు మీకు ఒక ప్రధాన బాధ్యత ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష నాయకుడుగా మీరు అసెంబ్లీకి రండి, మేము చర్చిద్దాం, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాలక పక్షం కూడా ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ మనం జరుగుతున్న సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి, ఈ ప్రభుత్వాన్ని పేర్చడానికి చూసినప్పుడు ఏం చేయాలో మేము అది చేస్తామంటున్న దాంట్లో తప్పే ఉందండి. ఓకే లింగం యాదవ్ గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్తే. రామ్మోహన్ గారు, ఏంటి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోగలుగుతున్నారా, లేదంటే మీ ఎమ్మెల్యేలందరూ ఒకరికొకరు చేజారిపోయి కాంగ్రెస్ పార్టీలో గెలిపోతే విలీన ప్రక్రియ అంటున్నారు? నిజంగా రాజ్యాంగబద్ధంగా అలా జరిగితే ఒకవేళ విలీనం అయితే మరి మీ పరిస్థితి ఏం కాబోతుంది? ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే పరిస్థితి లేదు. అంత నాయకులు మానసిక స్థైర్యం చనిపోయి ఎవరు లేరు. ఒకరిద్దరు ఏదైనా స్వలాభం కొరకు వారి యొక్క చేతగాంతనంతో ఏదో చేస్తే భయపడి రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్ భయపడి పార్టీ వీడుతున్న తప్పితే ఎవరు కూడా స్వచ్ఛందంగా ఓట్లేదు కనిపిస్తా ఉంది. మీరే వెళ్ళి రామ్మోహన్ గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి రామ్మోహన్ గారు బ్లాక్ మెయిల్ చేస్తే అవతల వాళ్ళు భయపడతారంటారా? గతంలో చంద్రబాబు నాయుడు గారు మీరు బ్లాక్ మెయిల్ చేసి పంపించేశారు అవతలకి. ఆ రకంగానే టీడీఎల్పీని చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి, రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి, ఆంధ్ర పరిపాలన అరిగోసపడ్డం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా వెళ్ళిపోయారు. 10 సంవత్సరాలు రాజధాని ఉమ్మడిగా, చంద్రబాబు గారు ఎవరు కేసీఆర్ గారు బ్లాక్ మెయిల్ చేయలేదు. 10 సంవత్సరాలు రాజధానిగా ఉమ్మడిగా ఉంది, వాడుకోవచ్చు అన్నా కూడా అప్పుడులో వాడుకొని కూడా అప్పటికప్పుడే పంపించేశారుగా. బ్లాక్ మెయిల్ అయినా అది కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏం చెప్పుకోవాలో అర్థం కాక తెలంగాణ కొరకు టీడీపీ పార్టీ చేసింది ఏం లేదు కాబట్టి ఆయన ఇక్కడ మింగుడు పడలేక ఆయన స్వచ్ఛందంగా వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత జగన్ గారు అక్కడే ఉన్నారు. మరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడాస్తులు ఉన్నా కానీ 10 సంవత్సరాలు సమయం పెట్టారు కాబట్టి సమయం తర్వాత తీసుకోవచ్చిన ఉద్దేశంతో వెళ్ళిపోయారు కాబట్టి అందులో జనాలకు ఒకటి అర్థం కావట్లేదు.
ఒక రాజకీయ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఉండకూడదని రూల్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాత్రం అన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు, కానీ వేరే పార్టీలు ఏవి కూడా తెలంగాణలో ఉండకూడదా? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉంది, సిపిఎం ఉంది, సిపిఐ ఉంది. అవునండి, ఏ ప్రాంతీయ పార్టీ ఉండకూడదా? తెలంగాణ ఇంటి పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ, ఎన్ని పార్టీలు ఉన్నాయంటే తెలంగాణలో పార్టీ ఉండొద్దని టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చెప్పట్లేదు. రకరకాల పార్టీలు ఉన్నాయి, 196 పార్టీలు మన ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేయడం జరిగింది. అడ్డంకు లేవు. ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిరో వాళ్ళు ఇక్కడ ముఖం చూపెట్టుకోలేక వెళ్ళిపోయారు తప్పితే తెలంగాణలో అన్ని పార్టీలు స్వతంత్రంగా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిన వాళ్ళ పార్టీ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు, ఎన్నికలకు పోవచ్చు, వాళ్ళ యొక్క పార్టీ పటిష్టంగా గ్రామ నిర్మాణం చేసుకుని దాంట్లో 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఎక్కడ అడ్డుపడలేదు, అది వాస్తవం. అయితే ఇప్పటికైతే ఒప్పుకున్నారు కదా, తెలంగాణకి అన్యాయం చేసిన పార్టీలో టీడీపీ పార్టీ ఉంది కాబట్టి వెళ్ళిపోయింది, కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది, మాకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని, మీరు ఒప్పుకున్నట్టేగా? కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేదు తెలంగాణకి. ఈ రోజు అత్యంత ద్రోహులు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ గారు. అనాదిగా మీరు చరిత్ర చూడండి కాంగ్రెస్ పార్టీది, ఇందిరాగాంధీ గారి నుంచి సోనియా గాంధీ గారి వరకు. ఆ రోజు టీపీఎస్ నాశనం చేసింది ఎవరండి? మర్రిచెన్నారెడ్డి గారిని పిలుచుకొని కాంగ్రెస్ పార్టీ కండువేసి వారి గవర్నర్ పదవి ఇచ్చింది ఎవరు? ఇందిరాగాంధీ కాకపోతే ఎవరండి? కానీ సోనియా గాంధీ గారు పుట్టినరోజు నాడు తెలంగాణ ప్రకటన మళ్ళీ వాపసు తీసుకునేవారండి సోనియా గాంధీ గారు కదా. మీరంతా కాంగ్రెస్ పెద్దలే కదా. కాబట్టి ప్రజలు 10 సంవత్సరాల పార్టీని పూర్తిగా భూమి పట్టించి భూస్థాపన చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు రేవంత్ రెడ్డి గారు లూప్ లైన్ లో పార్టీలోకి వచ్చి పెద్దలందరూ కాదని మనీ ఒక లాబింగ్ చేసుకొని ఈ రోజు ఆయన వేషాలు అందరికి తెలిసిన విషయమే రేవంత్ రెడ్డి గారిది. ఈ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి మంది నయవంచన చేసి నాయకులను మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో గద్దె కూర్చున్నాడు. తెలంగాణ ఉద్యమానికి సమయంలో చేసింది అందరు వీడియోలు ఉన్నాయి మన దగ్గర, చూస్తాం మనం. పెద్ద తుపాకీ పట్టుకుని రాజ్యం మీద వ్యతిరేకంగా పోవడం జరిగింది. ఇవన్నీ మాటలు మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా చెప్తారు, రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మంచిగా పాలిస్తే వాళ్ళకి పట్టం కడతారు. మీకు కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చే క్రమంలో కేసీఆర్ గారు ఎంతో మంది అమరవీరులతో పాటు కేసీఆర్ గారు కూడా నడిచారు కాబట్టి కేసీఆర్ గారికి ఒక అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని కేసీఆర్ గారు సద్వినియోగం చేసుకోలేకపోయారు కాబట్టి 10 ఏళ్ల తర్వాత మీకు అధికారాన్ని పోగొట్టారు. ప్రజాగ్రహానికి ఎందుకు గురయ్యారు? మీరు సరిగ్గా తప్పులు చేయబట్టే కదా మీరు ప్రజాగ్రహానికి. తప్పు మీరు మాట్లాడే తప్పు. ఎక్కడ కూడా ప్రజాగ్రహానికి గురి కాలేదు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ కానీ. కేవలం 1.02% ఓటు తేడాతో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. మెడికల్ కళాశాల లేని రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఈరోజు 33 మెడికల్ కళాశాలలు పెట్టించిన ఇతర కేసీఆర్ గారిని. రైతు చచ్చిపోతే సాగు కార్యక్రమానికి ఖర్చు లేని పరిస్థితిలో, దీనస్థితిలో కుటుంబ సభ్యులు బిచ్చమెత్తుకునే పరిస్థితి ఉన్నది. దాని నుంచి 5 లక్షల రూపాయలు బీమా కల్పించి సగర్వంగా తలెత్తుకొని తిరిగే విధంగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. రైతు పంటకు సహాయం చేసి రైతు బంధు ఇచ్చి ఆ యొక్క ఎవరు కూడా పోయి అప్పు తీసుకోవద్దు ఎవరి దగ్గర అని చెప్పేసి సగర్వంగా విత్తనాలు నాటుకునే విధంగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. విద్య సబ్బండ వర్గాలకు, దళిత బహుజనులకు, మైనార్టీలకు విద్య అందానే వారు అనాదిగా విద్య లేకుండా దూరం అయిపోతున్నారు, సమాజంలో చిన్న చూపు చూడబడుతున్నారు. కాబట్టి వీళ్ళకు కూడా విద్య అందించబడాలని గురుకులాలు స్థాపించి ప్రత్యేకమైన భోజన వ్యవస్థ ఏర్పాటు చేసి మంచి నాణ్యమైన ఫుడ్ ఇచ్చి వాళ్ళకు మంచి చదువుకోని అధ్యాపకులను పెట్టి విద్య నేర్పించడానికి అది కేసీఆర్ గారు చేసింది. ఇవాళ కేసీఆర్ గారు ప్రజలు ఎక్కడ మోసం చేయలేదు, ప్రజలు వారి నిర్లక్ష్యం గురి కాబడ్డ కేసీఆర్ కేవలం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కళ్ళబొల్లి మాటలు చెప్పి 10 సంవత్సరాలు మాకొక్కసారి ఇవ్వండి మాకొక్కసారి ఇవ్వండి అని పదే చెప్పి 2 లక్షల రుణమాఫీ చేసేస్తే ఈ రోజు బ్యాంకులకి వెళ్ళి డబ్బులు తీసుకొని మోసం పూరిత కుట్రపూరిత మాటలు చెప్పి ఎక్కడ కేసీఆర్ కష్టపోలేదు, కేసీఆర్ ప్రజలు తిరస్కరించలేదు. ఆగస్టులో చేస్తాం అంటున్నారు కదా రైతులకి. అవునండి అంటాడు. రేపు ఆ రోజు ఏం చెప్పాడు ఆయన? డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తున్నా 2 లక్షలు తెచ్చుకోకపోయినా బ్యాంకు చెప్పింది, రెచ్చగొట్టింది రేవంత్ రెడ్డి గారు. ఈ రోజే మాట్లాడుతున్నారు రామ్మోహన్ గారు, మీకు ఆత్మసాక్షి ఉంది, చెప్పినవన్నీ ఏకకాలంలో చేసేసారా కేసీఆర్ గారు? దళితులకి అన్ని చేస్తామన్నారు, దళిత బంధు ఇస్తామన్నారు. అంటే మీకేమో టైం పడుతుంది, కనీసం సంవత్సరం టైం ఇవ్వరా మీరు? సంవత్సరం మీరు కూడా చెప్పారు కదా సార్, మీరు కూడా చెప్పారు. రైతు బంధు పెట్టినాం, రైతు బీమా పెట్టినాం, పంట రుణాలు ఇచ్చినాం, అందరికి ఇచ్చినామండి. ఎక్కడ కూడా వాగ్దానాలు తప్పలే. మేము మాట ఇచ్చి
మీరు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మాట చెప్పింది కేసీఆర్ గారు చెప్పింది పైన ఉంది. కనీసం ఇంకో 2 ప్రజలకు సంక్షేమ సంవత్సరాలు పథకాలు టైం ఇస్తే ప్రభుత్వం ఏం చేసిందో చేయలేదో విమర్శ చేయడానికైనా మనకు ఒక అవకాశం వస్తుంది. 7 నెలలు 8 నెలల విమర్శలు ఏ రకంగా చేయగలం చెప్పండి. గతంలో మనం చేసిన తప్పిదాలు కూడా ఉన్నాయి కదా. ఒక మాట వినండి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్తున్నాం. 1 సంవత్సరం టైం ఏంటంటే తీసుకోండి. 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు తీసుకోండి సమయం కాదనట్లేదు మేము. కానీ మీరు చెప్పింది రుణమాఫీ పైన డిసెంబర్ 9వ తారీఖున 2 లక్షలు మాఫీ చేస్తా మొట్టమొదటి సంతకం దానిపైన మీరు ఫస్ట్ వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి అప్పులు తెచ్చుకోమని రెచ్చగొట్టడం ఎందుకండి? మీరు ఎలక్షన్ లో అందరికి మేనిఫెస్టోలో పథకాలు పెట్టిర్రు, అది అందరిలో ప్రచారం చేసుకుంటా పోతే మేము ఇబ్బంది పడట్లేదు, ప్రజలు కూడా ఇబ్బంది పడకపోతున్నారు. నువ్వు డిసెంబర్ 9 చేసా ఖచ్చితంగా చెప్పిన నువ్వే కదా పల్లగుద్ది. మళ్ళీ ఏం చెప్పినారు ఎంపీ ఎలక్షన్ బిఫోర్? రాష్ట్రంలో కేంద్రంలో అధికారం మనమే ఉంటే తెలంగాణలో పథకాలు అమలు కానీ వీలు ఉంటుంది, లేదా వీలు కాదని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఈ రోజు ఏం చెప్తున్నారు? ఆగస్టు తర్వాత చేస్తాం. ఎందుకు ఆగస్టు తర్వాత అంటే అంత లోపల ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మళ్ళీ ఎంపీటీసీ ఎంపీలు సర్పంచులు జెడ్పీటీసీలు గెలుస్తాం కాబట్టి ఆ ఓట్లు వేసుకోవడానికి అవతల మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కటి చిత్తశుద్ధి ఉంటే మీ పథకాలు ప్రవేశపెడితే దీనికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, తెలంగాణ కోసం ఇన్కమ్ సోర్స్ ఎంత, ఎక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి ఒక పథకాలను ఫుల్ఫిల్ చేస్తారు, దానిపైన ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. సంవత్సరం కాబట్టి 2 సంవత్సరాలకు పెట్టండి మీ పథకాలు. ఎవరు వద్దంటున్నారు ఇక్కడ? ప్రజలకు బుద్ధి చెప్తారు. మీకు ఏం చేయాలి? ఎలక్షన్ ఏం చెప్పి వచ్చినావు, ఏం చేస్తున్నావు ప్రజలు అడుగుతారు. ఎట్టి పార్టీ రాజకీయ ఉద్దేశం కాదు ఇది. విత్ ఇన్ షార్ట్ టైంలో మీ దగ్గరికి వస్తాం. మనతోటి మనకి రాజకీయ విశ్లేషకులు ముఖేష్ గారు కూడా ఉన్నారు. ముఖేష్ గారితో మాట్లాడదాం. ముఖేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ముఖేష్ గారు, ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుందో రానున్న రోజుల్లో? ఎందుకంటే ఒకవేళ మెజారిటీ ఎమ్మెల్యేలు గన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా మరి పార్టీలో విలీనం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చూపినా కాదండి, చూపుతారు. తాను తోడుకున్నటువంటి గొయ్యిలో తానే పడ్డాడు కేసీఆర్ గారు. ఎటువంటి భేషజాలు లేవు ఈ మాటలు చెప్పడానికి. ఎందుకు అంటే ప్రజలకు ఓపెన్ సీక్రెట్ అది. తాను ఏమనుకున్నాడంటే మీరన్నట్టు టీడీఎల్పీని విలీనం చేసే ప్రక్రియ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రక్రియని ఒక బంగారు తెలంగాణని నిర్మించడానికి, నిర్మాణంలో భాగం కావడానికి, పునర్నిర్మాణంలో భాగం కావడానికి వాళ్ళు జాయిన్ అవుతున్నారు అని చెప్పేటటువంటి మాటలు చెప్పాడు. అయితే ఆ సందర్భంలో కేసీఆర్ గారి యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉండేదంటే, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు గొర్రెలు, నేను మసి పూసి ఇది మారేడికాయరా బాబు అని అంటే కూడా ఆ మారేడికాయ అంటారు, నా మాటకు తిరుగులేదు, నేను ఏది చెప్తే అది వింటారు అనే సందర్భంలో తాను చేసినటువంటి సిచ్యువేషన్ ని ఈ రోజు ఫేస్ చేస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ కర్మ. కర్మని ఆయన చేతులారా చేస్తున్నారు, ఎదుటి వాళ్ళకి మార్గం చూపారంటారు మీరు. అఫ్ కోర్స్ వీళ్ళకి అనడానికి ఎటువంటి నైతిక విలువలు లేవు, నైతిక హక్కు కూడా లేదు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేర్చుకుంటున్నప్పుడు వీళ్లకు ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకోవడానికి ఏదీ లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో వాళ్ళు చేసిరు కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పి చిన్న చితక లీడర్లు దాన్ని జస్టిఫై చేసుకోవడం. ముఖేష్ గారు జస్టిఫికేషన్ అలా చేయట్లేదు. వీళ్ళు డే 1 నుంచి ఎప్పుడైతే ప్రభుత్వం మాది స్థాపించామో అప్పటి నుంచి వచ్చిన 10 రోజుల తర్వాత స్వయాన పెద్ద పెద్ద అధినేతలు, పార్టీ నేతలు అందరూ కూడా మీ పార్టీ కూలిపోతుంది, ఏ రకంగా మాది కూలిపోతుంది అంటే నువ్వు కూలుస్తావా, సరే నువ్వు కూలుస్తావు కాబట్టి మేము నిలబెట్టుకుంటాం అని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు వాళ్ళు. అయితే విషయం ఏంది అని అంటే, ఇప్పుడు గెలిచినటువంటి లీడర్లు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఇంతో కొంత బీజేపీలో ఉన్న వాళ్ళు సచ్చినా బతికినా అదే పార్టీలో ఉండేటట్టు వాళ్ళు ఒకళ్ళున్నా అట్లే ఉన్నారు, 8 మంది ఉన్నా అట్లే ఉన్నారు. ఈ మిగతా 2 పార్టీలు జంపింగ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈవెన్ సిపిఐ నుంచి కూడా టిఆర్ఎస్ లకు చేర్చుకున్నారు. అయితే విషయం ఏంటంటే వీళ్ళకు ప్రజాస్వామ్యం మీద విలువ లేదు, ప్రజాభిప్రాయం మీద అసలే విలువ లేదు.
ఎందుకంటున్నానంటే ఒక చేరినటువంటి ఒక వ్యక్తి అంటే ఇప్పుడు చేరిరని నేను తప్పు అనట్లేను, ఇద్దరు తప్పు చేశారు, రాజ్యాంగ విలువలను ఏవైతే ఉన్నాయో వాటిని తుంగలో తొక్కుతున్నారు. వీళ్ళు గెలిచిన తర్వాత ఇదే అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేస్తూ శాసనం ద్వారా నిర్మితమైనటువంటి ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నేను దీని విలువలకు దీని చట్టాలకు కట్టుబడి ఉంటాను అని చెప్పి ప్రమాణం చేశారు కదా. దానికి తోడు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, ఇది ఈ విలువలను నేను కాపాడుతా అన్నారు కదా. నిజంగా ఆ దేవుడు గనక ఉండి ఉంటే ఆయన ఎంత క్షోభిస్తూ ఉండి ఉంటాడో బహుశా. వీళ్ళకు పాపం అనేది ఏమైనా తగిలాల్సి ఉంటే ఇంక్లూడింగ్ విత్ నేనేమంటున్నా, టీడీపీకి వెళ్ళి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, కాంగ్రెస్ లో వచ్చినటువంటి దానం నాగేందర్ కావచ్చు, ఈ రోజు పోయినటువంటి దానం నాగేందరే కావచ్చు, పోదామని చూస్తున్న తలసానే కావచ్చు, ఇంకా ఎనీ లీడర్, వాళ్ళిద్దరి పేర్లని కాదు, వాళ్లకు గనక ఈ నిజంగా పాపం అనేది దగలదలుచుకుంటే, ఎందుకంటే ఎట్లాగో వీళ్ళకు రాజ్యాంగం ద్వారా చట్టం ద్వారా శిక్షలు పడట్లేవు, వీళ్ళ యొక్క అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయబడట్లేదు, అందులో ఎంతో కొంత లోపాలు ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ ఈ కక్ష అనేది కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారా, లేదా తనను పెంచి పోషించినటువంటి టీడీపీ పార్టీ ఏదైతే ఉందో దాన్ని నామరూపాలు లేకుండా చేసిందనే ఒక దాన్ని ఏమంటారు, ఒక కోపంతో నన్ను పెంచి పోషించినటువంటి పార్టీని మొత్తం కుక్కుటి వేలతో సహా పెకిలేసిండు కదా, ఈయన సంగతి ఏందో చూద్దామని చేసిండా, లేదా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేయడానికి చూసిండా అనేది ఒక రెండు ఆస్పెక్ట్లు అపార్ట్ ఫ్రమ్ ద పొలిటికల్ ఆస్పెక్ట్స్. కానీ మనం ఎవరైతే ఈ ఫిరాయింపుల చట్టం ఉందో ఇది ఖచ్చితంగా తుంగలోకి దొక్కబడుతుంది. దాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చాలా మంచి ఉద్దేశంతో 1985లో తీసుకొని వచ్చాడు. కానీ దానికి స్పీకర్కి మొత్తం అధికారాలు ఇవ్వకపోవడం, ఒక టైం ఫ్రేమ్ ఇవ్వకపోవడం, ప్రతి దగ్గర ఏం జరుగుతూ ఉన్నది అని అంటే, ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు పోకపోతే, అధికార పార్టీలకు లొంగకపోతే, దురదృష్టవశాత్తు స్పీకర్ అనేవాడు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీకి సంబంధించిన సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్టే వినాలి. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతూ లాస్ట్కి వీళ్ళు ఏం చేశారంటే, రాజ్యాంగం అనేది ఒక పరిహాసం, చట్టం అనేది ఒక జోకు, చట్టం ఏం చేయలేదు, దానికి తోడు దేవుడు ఏం చేయలేడు ఎన్ని తప్పులు చేసినా అనే రకంగా వీళ్ళు ఒక ప్రజాస్వామ్యాన్ని ప్రజల దృష్టిలో పలచన చేశారు. ఈ కొత్తగా కొంతమంది ప్రజలు ఉద్యమిస్తున్నారండి ముఖేష్ గారు, మేము ఎమ్మెల్యేలను ఎన్నుకుంటున్నాం కానీ ఎమ్మెల్యేలు ఎన్నికల తర్వాత ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు, ఎవరైతే ఫిరాయింపులకు వెళ్ళారో వాళ్ళు 100% మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేయాలని అడుగుతున్నారు. ఇంకొకటి, డైరెక్ట్గా సీఎంని ఎన్నుకునే హక్కు కూడా మాకు కల్పించాలి, సీఎంని ఎందుకు మేము ఎన్నుకోకూడదని అడుగుతున్నారు ప్రజలు. కొంతమంది రాజ్యాంగాన్ని సవరించమంటున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ ముక్కు ముఖం తెలియనటువంటి చిన్నగా సాదుకొని లీడర్ చేసి ఒక ఎమ్మెల్యే స్థాయికి చేస్తే ఆ పార్టీని, తల్లి లాంటి పార్టీని తన్ని బీఆర్ఎస్లోకి వచ్చారు. ఈ రోజు ఒక 10 సంవత్సరాలు పవర్ని ఎంజాయ్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. ఏమనంటే నాకు ఏదైతే రాజకీయ జన్మనిచ్చిందో ఆ పార్టీలోకి వెళ్ళిపోతామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు మీరు అన్నట్టు ఎంత కోపం చేసినా దే ఆర్ హెల్ప్లెస్. కానీ వీళ్లకు ఏ విధంగా శిక్ష అంటే, మనం ప్రజాస్వామిక వ్యవస్థలో మనం మాట్లాడలేకపోవచ్చు కొన్ని అంశాలు మీడియా ముఖంగా. కానీ ఒక ఓట్లు అంటే ఓటర్ పర్సెంటేజ్ ఎందుకు పెరుగుతలేదు అని మనం కొన్ని చర్చలు చేసుకుంటా ఉంటాము. ఇటువంటి నీచమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వీళ్ళకా మనం ఓటు వేయాల్సింది అని చెప్పి పోతా ఉన్నారు. ఇందులో బేసిక్ మోరల్ ఏంది అని అంటే, ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి, టిఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ లోకి పోతున్నాడండి, పోవాలని చూస్తా ఉన్నాడు. ఆయన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుంది. బీఆర్ఎస్ పార్టీ యొక్క మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళ అధినాయకత్వం, వాళ్ళ అధిష్టానం యొక్క వాళ్ళు పాటించే విలువలు కావచ్చు, గతంలో వాళ్ళు చేసిన పాలన కావచ్చు, వాటిని నమ్మి ప్రజలు ఓట్లు వేసారే తప్ప ఒక 3 అంశాలు ఉంటాయి ఇక్కడ. క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటుంది, ఆ పార్టీ మేనిఫెస్టో, ఆ పార్టీ అధినాయకత్వం, గతంలో వాళ్ళు చేసినటువంటి పాలనని కూడా దృష్టిలో మంచితనం ఎలక్షన్ లో ముఖ్యంగా వీళ్ళు డిఫెండ్ చేసింది కాంగ్రెస్ మేనిఫెస్టోని, కాంగ్రెస్ వ్యక్తిని, ఇదే రేవంత్ రెడ్డి గారిని, ఇదే సోనియా గాంధీ గారిని,
ఇదే రాహుల్ గాంధీ గారిని వీళ్ళనే కదా తిట్టిపోయింది. అంటే వీళ్ళు మంచోళ్ళు గారు, మేమే మంచోళ్ళం అని చెప్తే ఓటేశారు కదా. ఇక్కడ ప్రజాభిప్రాయాన్ని వీళ్ళు ఏం కన్సిడర్ చేస్తా ఉన్నారు? ఎందుకు అసలు వీళ్ళ ఆత్మసాక్షి అనేది వీళ్ళకి ఏదైనా ఉందా? వీళ్ళ ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇంకోటి అని పెద్ద పెద్ద మాటలు అంటారు కదా. ఈ దేవుడు కూడా ఎంత అనేది ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకులకి ఈ రెండు రాజకీయ పార్టీలో లేదంటారు మీరు? ఈ రెండు కాదు, నాయకుడు అనే ఎవరికి లేదు. పాలిటిక్స్ లోకి ఒక కొత్త తరం ఇప్పుడు అన్నలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తారు. అలా కాదు, ఇప్పుడు మీతో ఈ మాట అనాల్సి వస్తుంది. కేసీఆర్ గారి డైలాగ్ ఒకటి, ఇప్పుడు ఏం చేద్దామంటారు మరి అని. ఇప్పుడు ఏం చేద్దామంటారు మరి చెప్పండి. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. ఏం చేద్దాము అని అనుకునేటటువంటి సందర్భంలో బీఆర్ఎస్ ఇట్లే విర్రవీగితే 6 నెలల ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరుకుతలేరు అన్నటువంటి క్రమంలో నాయకుడిని ప్రజలే సృష్టించుకున్నారు. మమ్ముల ఏలేవాడు ఈ పార్టీనే ఉండాలని ప్రజలే సృష్టించుకున్నారు. కానీ అటువంటి పార్టీ ప్రజల్లో మంచి ఆదరణ. ఒక విషయం అబ్జర్వ్ చేయట్లేదు ముఖేష్ గారు, ఇప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారు, అది అసలు మా ఓటమి కాదు, మాది ఓటమే కాదు, ఏదో 1% 2% లోపే వచ్చి మమ్మల్ని మెజారిటీ పర్సెంట్ ప్రజలు మమ్మల్ని కూడా అన్నారు. 420 హామీలు ఇవ్వటం వలన ఏదో వాళ్ళకి గెలిచారు తప్పితే ప్రజలు మమ్మల్నే కావాలనుకున్నారు కాబట్టే మాకు 39 సీట్లు వచ్చినాయి. అసలు మమ్మల్ని ఎక్కడ కాదన్నారు, మేమెక్కడ ఓడిపోయాం అంటున్నారు కదా. అంటే పార్టీ అధినాయకత్వంగా పార్టీకి వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు వాళ్ళ పార్టీని కింది స్థాయిలో కాపాడుకోవడానికి అలాగనే అంటారు. అది వాళ్ళ బాధ్యత. ఎందుకు అని అంటే మీరు 5,000తోని బీజేపీ పార్టీ గెలిచినప్పుడు మాది ఘన విజయం అని చెప్పింది. 25,000 ఓట్లతోని బీజేపీ ఓడిపోయినప్పుడు నైతిక విజయం మాదే అని చెప్పింది. అంటే పార్టీల స్టాండ్ ఎట్లా ఉంటదంటే వాళ్ళకు జయాన్నైనా అపజయాన్నైనా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే పబ్లిక్ ని బ్లఫ్ చేయడానికి. కానీ సరే మిమ్మల్ని కాదన్నారు, మిమ్మల్నే కావాలని గెలిపించారు, అది ఓటమి కాదే అనుకుందాం. మీరు మీ యొక్క బీఫామ్ ఇచ్చినటువంటి క్యాండిడేట్లని మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు మీ తరఫున? అది కూడా మీ ఓటమే కదా, దాన్ని కూడా అంగీకరించాలి కదా. ఆ రోజు స్వార్థము, ఈ రోజు స్వార్థంతో పోతున్నారు అని అంటే మరి మీ దాంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా స్వార్థంతో వచ్చారని ఆ రోజు కూడా చెప్పొచ్చు కదా. 10 సంవత్సరాలు అనేది పెద్ద మ్యాటర్ కాదు కదా. మనం దగ్గరుండి చూస్తున్నటువంటి, సరే ఏదో గాంధీ కాలంలో నెహ్రూ కాలంలో చెప్పట్లేం కదా. కాబట్టి సేమ్ ఒక్కొక్క నైతికతని పాటించకుండా బీఆర్ఎస్ చేసినట్టే కాంగ్రెస్ పార్టీ కనుక చేస్తే ఖచ్చితంగా ప్రజాగ్రహానికి గురయ్యేటటువంటి అవకాశాలు ఉండకపోవు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తెలివిగా పాలించుకుంటూ ఉంటే బెటర్. పాలన మీద దృష్టి పెట్టి ఇప్పుడు వాళ్ళని జనాలు ఎట్లా తయారయ్యారు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మనల్ని పాలిస్తుంది అని మెంటల్ గా డిసైడ్ అయ్యారండి. మీరు ఈ ఎల్ఐ వచ్చినా పుల్లై వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది లేదు, పోయేది లేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభద్రతా భావంలో ఉండి ఈ ఎల్ఐలని మల్లయ్యని ఎందుకు చేర్చుకుంటుందో అర్థం కానటువంటి పరిస్థితి. పోచారం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి 70 ఏళ్ళు ఇదే పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ ని వీడి దాంట్లోకి పోతే ఏదో డెరగేటరీ కామెంట్ చేసిండు రేవంత్ రెడ్డి. సౌదాలకు వచ్చినావు, నీకెందుకు ఈ ముసలి వయసులో ముత్తిమతి తప్పిన వయసులో అన్నాడు. మరి ఇదే ముత్తిమతి తప్పినటువంటి మరి వయసు కాదా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిది? కాబట్టి కొంచెం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ప్రజలకు ఇంపుగా లేవు. కొంచెం బాధ్యతాయుతంగా మాట్లాడి బాధ్యతాయుతంగా పాలిస్తే ఆయన అనుకున్నటువంటి 20 ఏళ్ళు కాదు, నెక్స్ట్ తరం అన్నలాంటి వాళ్ళు కూడా సీఎం అవుతారు, రేపు ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, సీఎం అవుతారు. కాబట్టి నెక్స్ట్ తరానికి వేసే విధంగా ఉండాలి. కానీ ఆయన కాపాడుకోవడానికి ఒక పార్టీ సెంట్రిక్ కాకుండా ఒక పర్సన్ సెంట్రిక్ గా పాలిటిక్స్ నడుస్తున్నాయి అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. దట్ హ్యాస్ టు బి రెక్టిఫైడ్ బై ద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ విచ్ ఇస్ ఇన్ ఢిల్లీ. ఓకే దీనికి లింగం యాదవ్ గారు రెస్పాండ్ అవుతారు. లింగం యాదవ్ గారు ప్లీజ్ రెస్పాండ్. ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు ఇవాళ కాంగ్రెస్ నుంచి బీజేపీ బీఆర్ఎస్ గురించి మాట్లాడు. మరి దేశంలో బీజేపీ కూడా 10 సంవత్సరాలు ఏం చేసిందో కూడా చెప్తే బాగుంటది. ఎందుకంటే మిత్రుడు అతనికి కూడా తెలియదు కాదు. ఇవాళ మహారాష్ట్రలో సిండేని ఎగదోసింది, మధ్యప్రదేశ్ లో, కర్ణాటకలో, గోవాలో. బాధ ఏంటి సార్, 2 పార్టీలే తిట్టారని బాధ. ఆయన అన్ని రాజకీయ పార్టీలని అందరి నాయకుల్ని అన్నారు, బీజేపీ నేను చెప్పేది అంటే బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ బీఆర్ఎస్ 2 కూడా కలుపుకొని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు ఇవాళ ప్రజాప్రభుత్వం దాదాపు
వచ్చి 6 నెలలు అయింది. ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచే ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటే మీకు గత చరిత్ర కూడా ఉంది కదా. బీజేపీ 10 ఏళ్లలో ఏ విధంగా చేసింది? తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక దళిత నాయకుడు అండి, ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఆనాడు ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గా ఉంటే అది తట్టుకోలేక కేసీఆర్ దురహంకారి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకుండు. ఆనాడు మేము అదే చెప్తున్నాం, ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రతిపక్షం ఉండాలని కోరుకునే పార్టీ మాది. ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అసెంబ్లీలా. అయితే నేను ఏమంటున్నానంటే మీరే ఈ ప్రభుత్వాన్ని కూల్చేద్దామన్నప్పుడు మరి ఎట్లా కాపాడుకోవాలో మేము తెలుసు కదా. ఇది ప్రజలు మాకు 5 సంవత్సరాలు దీన్ని ఏ విధంగా లింగం యాదవ్ గారు అంటే ముఖ్యంగా లింగం యాదవ్ గారు మీరు ఈ స్టెప్పులు తీసుకుంటాకి గేట్లు ఎత్తేయడానికి ప్రధాన కారణం మీరు అనుకున్నట్టుగా 14-15 సీట్లు ఎంపీ సీట్లు రాకపోవడం ప్రధాన కారణంగా ఈరోజు మీరు గేట్లు ఎత్తేయడానికి కారణం అనుకోవచ్చా? ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఈ రకంగా ఒకటవటం వల్లనే మీకు సీట్లు తగ్గాయని మీరు భావిస్తున్నారా? పార్లమెంట్ సీట్లే కాదండి, అసెంబ్లీ సీట్లు కూడా మాకు ఇంకొక 15 నుంచి 20 సీట్లు మెజారిటీ సీట్లు అసెంబ్లీలో వచ్చేది. ఆనాడు మీరు చూడండి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్లని ఎక్కడైతే బీజేపీకి అనుకూలంగా క్యాండిడేట్ పెట్టుకున్నారు అదే మన పార్లమెంట్ ఎలక్షన్ లో రిపీట్ అయింది. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ ఏమన్నాడండి, 10 ఏళ్ళు నేనే తెలంగాణ అంటే కేసీఆర్ అన్న వ్యక్తి 10 ఏళ్ళు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ మరి మన పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక్క సీట్ ఎందుకు గెలవలేదండి? మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా, 8 సీట్లలో బీఆర్ఎస్ డిపార్ట్మెంట్ ఉంది, 8 సీట్లలో బీఆర్ఎస్ డిపాజిట్ రాలే, ఆ 8 సీట్లలో కూడా బీజేపీ గెలిచింది. ఇంతకంటే స్పష్టం ఇంకేం అర్థం కావాలండి? డిపాజిట్లు రాకపోవడం, బౌన్స్ బ్యాక్ అవడం రాజకీయాల్లో కామన్ కదా సార్, మీకు తెలవంది ఏముంది? పొరుగు రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 0 అయిపోయింది. ఈ రోజున మీరు రేవంత్ రెడ్డి గారు ఏమంటారండి, కడప వెళ్ళి నేను మాట్లాడతాను, ఎక్కడ ఓడిపోయామో అక్కడి నుంచే ఎత్తుక్కుంటాము, కడపలో మనం గెలుపు బావుట ఎగరేస్తూ ఉంటారు. మీరు మాత్రం అన్ని రాష్ట్రాల్లోకి దూరిపోవచ్చు, వేరే రాష్ట్రాల వాళ్ళు మాత్రం ఏలు పెట్టకూడదు. అట్టా అంటే ఎట్టా? నేను చెప్పేది నీకు అర్థం కాదు పూర్తిగా. నేను ఏమంటున్నాను, డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కష్టపడి పనిచేసారు. ఇవాళ మీరు బీఆర్ఎస్ చూడండి, అధికారం పోయి ఆనందించట్లేదండి. అంటే నీకు అర్థం చేసుకో, అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు 10 ఏళ్ళు ఆపోజిషన్ ఉన్నా కూడా పోరాడి మా కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా పోరాడి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమాని పద్ధత, అది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం. నువ్వు అధికారం పోయి నిండా 6 నెలలు అయితే లేదు, అప్పుడే నీ పార్టీ పోతున్నట్టే నువ్వు అది అర్థం చేసుకోవాలి. ఇవాళ కేంద్రంలో మేము అధికారం లేవు 10 ఏళ్ళుగా, రాష్ట్రంలో అధికారం లేకుంటే 10 ఏళ్ళుగా, అయినా మా కార్యకర్తలు నిలబడ్డారు. అందుకే నేను చెప్తున్నా, కవితని రిలీజ్ చేయడం కోసం ఇవాళ మొత్తం బీఆర్ఎస్ పార్టీనే బీజేపీకి తాకట్టు పెట్టిండు. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. అందుకే మన పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ రాలేదు, అది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కవిత గారికి బెయిల్ వస్తుందా రాదా? మీరన్న ఉద్దేశంలో కవిత గారికి బెయిల్ వస్తుందా రాదా? నేను అదే చెప్తానండి. ఇవాళ మోడీ గారు బీజేపీ, ఈడీఐ, సిబిఐ ఎవరి చేతులు ఉన్నాయో మనకు తెలుస్తలేదా? ఎవరి మీద ఐటీ రైళ్లు జరుగుతున్నాయో మనకు తెలుస్తలేదా? బీజేపీలు ఇప్పుడు చాలా మరి వాళ్ళ పేరు చెప్పారు స్కామ్లు, మరి వాళ్ళందరూ కూడా ఇవాళ బీజేపీలో ఉన్నారు కదా. ఇవాళ సుజనా చౌదరి మీద ఏమైందండి? మరి బీజేపీలో జాయిన్ కాదు. సీఎం రమేష్ మీద ఉన్న కేసు ఏమైందండి? ఆ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళ మీద కేసు. అదే చెప్తున్నాను, ఇవాళ బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు వ్యక్తులు. మరి లెట్స్ సీ, వెయిట్ అండ్ సీ, బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ లో ఏం జరుగుతుందో. ఇవాళ ఆల్రెడీ వాళ్ళ పార్టీ మొత్తం తాకట్టు పెట్టేసారు. సరే, మొత్తంగా మీరు గేట్లు ఎత్తారు. ఓవరాల్ గా ఇప్పుడు ఎంతమంది మీతో టచ్ లో ఉన్నారు? ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా మీతో టచ్ లో ఉన్నారు? డెఫినెట్లీ అదే చెప్తారండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గడీలలో నియంతృత్వానికి సఫకేట్ అయ్యారు. ఇవాళ వాళ్ళంతా కూడా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉంది, ఒక స్వేచ్ఛాయుత వాతావరణం తెలంగాణలో ఉంది, ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉంది. తెలంగాణలో ప్రజారంజక పాలన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీన్ని చూసి డెఫినెట్ కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు వస్తారు. వెయిట్ చేయండి, తొందరలోనే మీకే తెలుస్తుంది కదా. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఇవాళ తెలంగాణ ప్రజల మీద ఉంది, వాళ్ళే రక్షించుకుంటారు. అందుకే వాళ్ళ ప్రజల నిర్ణయాల మేరకు ఇవాళ సఫకేట్ అయిన వాళ్ళందరూ కూడా గడిల నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు.
ఓకే లింగం యాదవ్ గారు కంక్లూడ్ చేయండి. మరి ఈరోజు ఓవరాల్గా మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క విలీనం అనేది జరిగే అవకాశం ఏమైనా ఉందా బీఆర్ఎస్ కాంగ్రెస్లో? కంక్లూడ్ చేయండి మీరు. డెఫినెట్ అండి. ఇవాళ ఏదైనా మేము అదే చెప్తున్నాం, డెఫినెట్ కూడా ఇవాళ మెజార్టీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ వస్తారు, తొందరలోనే ఆ విలీన ప్రక్రియ ద్వారా అయితే అది ఎందుకు వస్తున్నారు అనేది కూడా చెప్తూ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ దేనికోసం వస్తున్నారు వీళ్ళందరూ కూడా? ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సభతంగా ఇల్లు ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం పేరు చేస్తాం అన్నందుకే ఇవాళ మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఓకే ఓకే అండి. రామ్మోహన్ గారు ప్లీజ్ రెస్పాండ్. ఓవరాల్గా ఒకటి రామ్మోహన్ గారు, మనమంటూ బాగుంటే మనం ఎవరికైనా హెల్ప్ చేయగలం. మనమే బాగోపోతే ఇప్పుడు చూడండి, కోర్టుల్లో కూడా వాంటెడ్గా కావాలని కోల్డ్ బ్లడెడ్ మర్డర్గా హత్య చేస్తే ఒక రకమైన శిక్ష ఉంటుంది. అంతేగాని అనుకోకుండా తన మీదకి వచ్చి కత్తితో పొడిచేస్తారని ఎవరన్నా అన్నారనుకోండి, అతనేదో చెయ్యట్టు పెట్టి అవతలవాడికి ఏదైనా జరిగిందనుకోండి, యువతలవాడికి శిక్ష ఎక్కువగా పడే అవకాశం లేదు. ఆ రకంగానే మీరు ఏదైతే కూల్చేస్తాం పేల్చేస్తామని ఈరోజు మీరు అనకపోయి ఉంటే ఈరోజు నీ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఏమంటారు మీరు? రాజకీయ ఆరోపణలు ఇటువంటి తాటాకు చప్పులు కేసీఆర్ గారు ఉద్యోగం చాలా చూసారండి. కాంగ్రెస్ పార్టీకి భయపడి మీద వెళ్ళి విలీనం చేసుకుంటాం, కాంగ్రెస్ అధికారం కూర్చున్నాం కదా అని అడ్డగోలుగా మాట్లాడితే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఫస్ట్ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ యొక్క నాయకుడే ఓటు నోట్లు అడ్డంగా దొరికిపోయిన దొంగ ఆయన. ఆయన మాట్లాడుతుందండి ఏం మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు? తెలంగాణ నాశనం చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలన చేసి వాళ్ళ పరిపాలన ఏ చూసారండి. రామ్మోహన్ గారు ప్రజలు ఒప్పుకున్నారు, ఆయన దొంగ కాదు దొరని ప్రజలు ఒప్పుకున్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు చేసిన అభియోగంగా చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కవిత గారు దొంగ. ఒక్కడందరూ గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఎవరిని వినండి, నేను చెప్పి కంప్లీట్ చేసి మీరు చెప్పండి. కేసీఆర్ గారు ఎవరిని ఇళ్లలోకి పోయి మా పార్టీలోకి రండి ఆహ్వానించలేదు. ఉద్యమ సమయంలో సబ్బండ వర్గాన్ని ఏకం చేసి 50 సంవత్సరాలుగా అరికోసపడుతుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర యొక్క పాలకుల నుండి చెరను విముక్తి చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అవును, అది మర్చిపోయినాం. ఆయన మెడికల్ కాలేజీ లేవు, మన పిల్లలు మెడిసిన్ చదవాలంటే దిక్కులేదు, మనకు సీట్లు రాకుంటుండే. ఇంజనీరింగ్ కాలేజీలు లేవు, గురుకుల పాఠశాలలు లేవు. ఇవన్నీ పెట్టి మన పిల్లలకు బెనిఫిట్ చేసి కేసీఆర్ గారిని మోసం చేద్దాం, ఓడగొడదాం, ఇంకేమన్నా ఏమైనా ఆరోపణ చేసి రాజకీయ పార్టీగా ఏం పద్ధతి అండి ఇది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండె మీద చేసేసుకొని మాట్లాడాడు. అధికారం ముఖ్యం కాదు, ఇవాళ మీరు గెలవచ్చు ఓడిపోవచ్చు ఇంకా వందే మీరు రాజ్యం చేయొచ్చు. కానీ తెలంగాణకు మీ యొక్క అధినేత్రి గాని మీ యొక్క నాయకులు గాని మీ జాతీయ పార్టీ గాని ఏ పార్టీ చేసినా గుర్తుపెట్టడం ఒకసారి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ మాటలు అసెంబ్లీ సాక్షిగా ఇటువంటి నాయకుల పార్టీలో మీరు పని చేసుకుంటా, మీకు చిత్తశుద్ధి లేదు, గౌరవం లేదు తెలంగాణ ప్రాంతం అంటే మీరు మాట్లాడేది టీఆర్ఎస్ పార్టీ గురించి. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోలేదు గుర్తుపెట్టుకోండి. అందరూ నాయకులు అందరూ పోవచ్చు కాక ఇబ్బంది లేదు, గెలిచిన వాళ్ళు పోతే కూడా ఎక్కడండి. ఆ రోజు కేసీఆర్ గారి దృష్టిలో బండికి నానా యాతన పడ్డ నాయకులు కేసీఆర్ గారు ఆంధ్ర ప్రాంత నాయకుల దగ్గర నుంచి తెలంగాణని తీసుకున్నారు కరెక్టే. కానీ అదే ఆంధ్ర ప్రాంతాల్లో ఎవరైతే ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళకే మీరు కూడా అప్పచెప్పారు కదా. మిగతా బొగ్గు గనుల విషయంలో కొన్ని కానివ్వండి, ఏదైనా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న నాయకులకే మీరు సీట్లు ఇచ్చారు కదా. ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళకి ఎమ్మెల్యే గమనించాల్సింది ఈ యొక్క దుస్థితి ఎందుకు వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ జమానాలో మొత్తం అధికారాలు గాని కాంట్రాక్టులు గాని లైసెన్సులు గాని ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి కట్టబెట్టినందుకు దుస్థితి వచ్చింది. తెలంగాణలో కాంట్రాక్ట్ చేసే వ్యక్తులు లేకుండా పోయి రాయాల. తెలంగాణ వచ్చిన తర్వాత కాస్త కూస్తో కేసీఆర్ గారు ప్రోత్సహించారు కాబట్టి కొంతమంది నాయకులు ముందుకు వచ్చింది. ఇలా టెండర్ వేయాలంటే ఒక 5 లక్షలు మీరు 50 లక్షలు కోటి డబ్బు రూపకంగా ఎక్స్పీరియన్స్ ఉన్న కాంట్రాక్టర్లకు టెండర్లు దక్కుతాయి. దౌర్భాగ్య స్థితి ఏదంటే 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణలో కాంట్రాక్టర్ లేరు. ఎందుకు అంటే నువ్వు చేసిన నిర్వాహకం ఇదంతా కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం. మనం అదొదిలి పెట్టి కేసీఆర్ గారు మనం మాట్లాడితే తప్పదు. పూర్తిగా దానిపైన పూర్తి తెలుసుకొని మాట్లాడాలి. కాపాడుకుంటున్నారా? తలసారి గారు కూడా వెళ్ళిపోతున్నారు. తప్పకుండా అందరు కాపాడుతామండి. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని నైతిక స్థాయి కోల్పోతలేదు, ఆత్మవిశ్వాసం కోల్పోవడం. నేను ఈ రోజున యువరక్తానికి చెప్తున్నారు కదా, యువకులకి ఇదే యువకులకి నాయకులు పోతే
రామోహన్ గారు ఒక మాట మీరే మాట్లాడండి. యువకులకి యువరక్తానికి అవకాశం ఇస్తానని చెప్తున్నారు. ఇదే యువకులకి ఆ రోజున ఎవరైతే ఆత్మ బలిదానాలు చేశారో వాళ్ళందరినీ కూడా సగం మందిని తీసుకుని మీరు పార్టీని కాపాడుకుని ఆ రోజున యువరక్తాన్ని మీరు ఇచ్చుంటే ఈ రోజున ఈ పరిస్థితి మీకు వచ్చేది కాదుగా. పార్టీ మొత్తం ఇలా అయిపోయి ఈ రోజున ఈ పరిస్థితిలోకి వచ్చాక ఇప్పుడు యువతకి ఇస్తానంటున్నారు. వినండి, వివేకానంద్ గారు ఎవరు, షంపీపూర్ రాజు గారు ఎవరు, లేదా బాలక సుమన్ గారు ఎవరు, ఎర్రొండ శ్రీనివాస్ ఎవరు, వీళ్ళంతా ఎవరండి? వీళ్ళంతా యువకులే కదా. యువకులకు అవకాశం గాదర్ కిషోర్ గారు ఎవరు, లేదా యువకులు గారు వీళ్ళందరూ. రసమయ్య బాలకిషన్ గారు ఎవరు, లేదా వృద్ధులు వీళ్ళంతా అందరు యువకులే కదా. అందరికి అవకాశం ఇచ్చిర్రు. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు కొంతమంది ప్రియారిటీ బేస్ లో ముందు దొరుకుతుంది, కొంతకు వెనక దొరకవచ్చు. అంతేగాని యువకులకు ఇయ్యలేదని ఉత్తమాట అంటే అందరికి అవకాశం ఇచ్చిర్రు, ఇచ్చుకుంటూ పోతారు. ఒక 10% అక్కడ ల్యాబ్స్ జరుగుండొచ్చు, ప్రతి పార్టీలో జరిగే విషయం. పెట్టి చూసి మనం కేసీఆర్ ఏం చేయలేదు తెలంగాణ కంటే చాలా పొరపాటు. ఇవాళ 33 మెడికల్ కళాశాలలు పెట్టి మన పిల్లలు ఇవాళ 12,000 మంది పైగా ఎక్స్ట్రా సీట్లు వచ్చి మళ్ళీ 10 ఏళ్లలో 33 మెడికల్ కళాశాలలు. అంతమంది ఎన్ని కళాశాల ఒక్కసారి చూసుకోవాలి కాంగ్రెస్ పార్టీ పెద్దలు. ఏ మాట్లాడారు? తెలంగాణ నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అధికారుల కోసం మాట్లాడితే అయిపోతా అండి. కేవలం 1.02% ఓట్ల టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ రోజు మీరైతే కంక్లూడ్ చేయండి. ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో వీరైనా చెప్తున్నామండి. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలిచిన ప్రజాప్రతినిధులు ఈరోజు ఎమ్మెల్యేలు ఎవరితో పోయారో, ఎమ్మెల్సీలు ఎవరితో పోయినరో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారం మేము ఉన్నాం కదా చూసుకుంటామని అదే ఇదో మాటలు చెప్పి తీసుకుపోవచ్చు కాక ఇందులో బీఆర్ఎస్ పార్టీ భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి గారు మాటలు చెప్తే కాదు సార్, రేవంత్ రెడ్డి గారు మాటలు చెప్తే ప్రజలు రేవంత్ రెడ్డి గారు మాటలు చెప్తే ఈ రోజున మీ నాయకులు వెళ్ళిపోతానంటున్నారు. మరి ఎప్పుడు కాపాడుకుంటారు? మరి మీరు కూడా మాటలు ఏమైనా చెప్పచ్చు మీ నాయకులు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కేసీఆర్ గారి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇది నాయకులు తయారు చేస్తాం. ఇక్కడ ప్రజలు విశ్వసించి ఓట్లు వేస్తారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే అంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళకి ప్రజాక్షేత్రం లోపల అది చవి చూస్తారు. వాళ్ళు ఈ రోజు 5 ఏళ్ళ అధికారం కొరకు కళ్ళబొల్లి మాటలు చెప్తారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నిరో అందులో ఏం బాగుంటారో కాంగ్రెస్ పార్టీలో ఉంటే అందరికి అర్థమవుతుంది. పోయి వీళ్ళు తెలంగాణ ద్రోహం చేసే పార్టీలకు వెళ్ళిరు. అది ఆత్మహత్య సదృశ్యం. వాళ్ళందరికి నాయకులకు ఆలోచన చేసుకోవాలి. ఇంకెవరు నాయకులు పోయేటో ఆలోచన చేసుకొని అన్ని మూసుకొని ఇంటికాడ కూర్చొని చాలా సంతోషం ఇది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలు ఏం ఊరుకోరు, ఖచ్చితంగా నిద్ర లేసి తరిమి కొడతారు అందరినీ. ఎవరైతే నాయకులు వెన్నుపోటు పట్టిపోయారు టీఆర్ఎస్ పార్టీకి గమనించుకోవాలి. కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేయడానికి వేలాది మంది యువకులు, మహిళలు, గిరిజనులు, బడుగులు, బలైన వర్గాలు చాలా మంది ఇంకా ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. మాకు నాయకత్వానికి ఎలాంటి లోటు లేదు. కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు తీసుకుపోతాం. రాబోయే ఎన్నికలు ఓకే రామ్మోహన్ గారు, ముఖేష్ గారు, ఓవరాల్గా చూస్తుంటే ఎక్కడైనా కూడా ఓవరాల్గా ఇండియా మొత్తం మీద అనుకోండి, పక్కన పొరుగున్న తెలుగు రాష్ట్రం అనుకోండి, అసలు ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత ప్రతిపక్షానికి ఉన్న ఎమ్మెల్యేలు ప్రజల కోసం పోరాటన దాఖలాలు ఎందుకు కనబడతలేదంటారు? ఎందుకు కొరబడిందంటారు? ఎందుకు ఎప్పుడు అధికారం వైపు బెల్లం దగ్గర ఏగలినట్టు అందరూ కూడా అధికారం ఉన్న దగ్గరికి వెళ్తున్నారు? నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ బీజేపీ, మీరు అన్నట్టు నాట్ ఓన్లీ ఇంకొక పార్టీ, ఏ పార్టీ అయినా ఎందుకు ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నాయి? ఎందుకు వీళ్ళందరికీ కూడా ఓపికలు లేకుండా పోతున్నాయి? ప్రజల వైపు ఎందుకు పోరాడలేకపోతున్నారు? శాసనసభలో ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ప్రతిపక్షంగా? మనం ఓటర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుకుంటే ఒక్కొక్క ఎమ్మెల్యే గెలవాలి అంటే దాదాపు 50 కోట్లు పెట్టండి గెలవలేనటువంటి పరిస్థితి. వాళ్ళని ఆ విధంగా తయారు చేసింది ఎవరు అని అంటే ఓటరే. అట్లని అందరూ ఓటర్లు పైసలు తీసుకుంటారనో, లేకపోతే అందరూ మద్యం తీసుకుంటారనో, అందరూ కరప్టెడ్ అని మనం చెప్పలేము. ఈ పాలిటిక్స్ ఇంత వాల్యూ నేను కొంత నార్త్ సైడ్ నేను తెలుసుకుంటాను. ఒక్కొక్కసారి ఒక ఎమ్మెల్యే కావడానికి మీకు ఎంత ఖర్చు అవుద్ది అని అంటే హార్డ్లీ తక్కువ ఒక 4-5 కోట్లు పెడితే అయిపోతారట అక్కడ ఎమ్మెల్యేలు. ఎంపీలు కావాలంటే కూడా మా అంటే ఇంకో కొంత. కానీ ఇంత కోట్లకు కోట్లు ఖర్చు పెట్టేటటువంటి వ్యవస్థ అయితే అటు సైడ్ ఉండదు. మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రభావమా, ఈ రియల్ ఎస్టేట్ లీడర్లంతా ఈ తెల్లంగీలు వేసుకొని రాజకీయాలు చేయడం మన దౌర్భాగ్యమా తెలియదు. ఇంకొక విషయానికి వస్తే ఇంతసేపు మన లింగం యాదవ్ అన్న మాట్లాడుతూ ఈ మైనార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే టిఆర్ఎస్ పార్టీ మైనార్టీలో ఉన్నది, ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చేసే ఈ పిట్ట బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడడం అనేది వాళ్ళ యొక్క మానసిక దీన స్థితి, వాళ్ళ మానసిక రుగ్మత ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఎందుకు అనంటే
ఇదే బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో పడగొడతా ఉన్నది వాస్తవం. ఈడీలని, సిబిఐని, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లను చూస్తుంటే మేము ఏమంటుంటాం తెలుసా, వెళ్ళేటప్పుడు అలాంటి ఆఫీసులు ఎక్కడన్నా కనబడితే అరే ఇది బీజేపీ పార్టీ ఆఫీస్ అని చెప్పుకుంటా ఉంటాం మేము ఫ్రెండ్స్ అంతా. అంటే అంత నీచంగా దిగదార్చినందుకు ఆల్రెడీ బీజేపీకి అసలు వాళ్ళ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలవలేనటువంటి స్థితిలో, అంటే మన కొట్టకుంటేనే కొట్టి చూయించరు జనాలు, అరే బాబు జర మాతోని భయంతోని ఉండు అని చెప్పి. అంటే ఒక నితీష్ కుమార్, ఒక చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వం నిలబడలేనటువంటి పరిస్థితి. మోడీలోని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మనం ఈ రోజు చూస్తా ఉన్నాం. ఇంతకు ముందు నేను ఇంత పొడుగు అంత పొడుగు అని విర్రవీగేది. ఇప్పుడు బీజేపీ పార్టీ సోషల్ మీడియా ఎవరికైనా తగ్గుద్ది కాన్ఫిడెంట్ లెవెల్. ఓవరాల్ భయం కంక్లూడ్ చేయండి ముఖేష్ గారు, సమయభావం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. ఓవరాల్ గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా? కంక్లూడ్ చేయండి ప్లీజ్. విలీనం చేసుకుంటారండి వాళ్ళు. వాళ్ళు అనైతికంగా పాలన సాగుతున్నప్పుడు విలీనం చేసుకుంటారు. ఆ మైనార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బెదిరిస్తే వీళ్ళు మేము వస్తాం చూడు 6 నెలలు అనేది వీళ్ళ తప్పు. ఎందుకంటే టీఆర్ఎస్ విషయంలో నాకు ఒక నచ్చని అంశం ఏంది అని అంటే, ఎదుటోని తప్పు చేయనిస్తలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రతిపక్షంగా వాడు తప్పు చేసిన తర్వాత వీళ్ళు మాట్లాడితే నడుస్తుంది. ఇంకొకటి ఏమనంటే బీజేపీ ఆ విధంగా చేస్తుంది కాబట్టి ఆ భయంతో ఉన్నాం మేము. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు బీజేపీ అంటే ఈ ప్రెడిక్షన్స్ వల్ల వీళ్ళు కేవలం పాలిటిక్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు మోడీ యొక్క ప్రతిష్టని దిగజార్చడానికి ముఖ్యంగా రాహుల్ గాంధీ ఒక రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళాడు. పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేస్తూ కూడా అదే రాజ్యాంగం కాపీని చూయించుకుంటూ భయపెట్టిండు బీజేపీ పార్టీని. అదే రాజ్యాంగ విలువలని కేవలం దేశంలో ఓకే అండి. మీ దగ్గర ఏదో కొంచెం సిగ్నల్ ఏదో వీక్ వచ్చింది. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు ముఖేష్ గారు. అదేవిధంగా ధన్యవాదాలండి లింగం యాదవ్ గారు, ధన్యవాదాలు ముఖేష్ గారు, ధన్యవాదాలు రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కొంత గడ్డు కాలాన్ని గడ్డు రోజుల్ని ఎదుర్కోక తప్పదన్నట్టుగా కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి. చూడాలి మరి, కొన్నిటికి కాలమే సమాధానం చెప్పుద్ది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.